హాయ్ అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు ఒక మంచి రెసిపీతో మీ ముందుకు వచ్చానండి. చాలా హెల్తీ రెసిపీ. ఏంటి అంటే రాగి బూరెలు. ఒకసారి చూసేద్దామా దానికి ఏమేమి కావాలి, ఎలా తయారు చేసుకుందామో ఇప్పుడు ఒకసారి మనము చూసేద్దాము. ఇప్పుడు ముందుగా 2 కప్పులు రాగులు తీసుకొని ఒక గిన్నెలో వేసి 6 గంటల పాటు నానబెట్టి పక్కన ఉంచుకోవాలండి. ఇవి ఎంత నానితే మనకు అంత బాగా వస్తాయి. నానిన తర్వాత ఒక వడగట్టుకొని ఒక పల్చటి క్లాత్ తీసుకొని కాటన్ క్లాత్, ఆ క్లాత్లో వేసి ఆరబెట్టుకోవాలి. తడి మొత్తం పోయిన తర్వాత ఇదిగోండి మిక్సీ జార్లో వేసుకొని ఇలా మెత్తగా మిక్సీ వేసి పెట్టుకోవాలి. మీరు ఎన్నైతే రాగులు తీసుకున్నారో అన్నీ మిక్సీ వేసుకొని ఆ పిండిని ఇలా ఒక బౌల్లోకి తీసుకొని పక్కన ఉంచుకోండి. చాలా మెత్తగా పట్టుకోవాలండి, వీలైనంత మెత్తగా. నేను 2 కప్పులు రాగులు తీసుకున్నాను. 2 కప్పులకి 1 కప్పు బెల్లం సరిపోతుందండి. ఇంకా స్వీట్ ఎక్కువ తినేవాళ్ళు ఉంటే వేసుకోవచ్చు, కానీ 1 కప్పు బాగా సరిపోతుంది. ఇప్పుడు ఆ బెల్లంలో 1 టీ గ్లాసు నీళ్లు పోసి ఇలా పొయ్యి మీద పెట్టేసి ఈ బెల్లం మొత్తం కరిగేలాగా కరిగించుకోవాలండి. చూస్తున్నాను కదా, మధ్య మధ్యలో మీరు తిప్పుకుంటూ బాగా బెల్లాన్ని ఉండలు లేకుండా కరిగించుకోండి. ఇలా కరిగిన బెల్లంని మనము ముందుగా మిక్సీ వేసి పెట్టుకున్న పిండి ఉంది కదా, ఆ పిండిలో వేసి బాగా కలుపుకోవాలి. కాలుతుందండి, గరిటెతో తిప్పుకోండి. ఇలా ముందు గరిటెతో తిప్పుకొని కొంచెం చల్లగా అయిన తర్వాత ఇంకా చేయితో బాగా మెత్తగా కలుపుకోండి ఈవెన్గా మొత్తం. ఇప్పుడు ఆ పిండిని ఇలా చిన్న చిన్న ముద్దలుగా చేసుకొని కవర్ మీద కానీ లేదంటే ఒక తడి క్లాత్ మీద కానీ వేసి మన అరిసెల్లాగా సన్నగా ఒత్తుకోవాలండి. మరి లావుగా ఉంటే లోపల వరకు ఉడకదు పిండి. ఇప్పుడు ఒక ప్యాన్లో డీప్ ఫ్రైకి సరిపడా నూనె వేసి ఆ నూనెలో మనము ముందుగా చేసి పెట్టుకున్న ఈ రాగి బూరెలు ఉన్నాయి కదా, అవి వేసి అటు ఇటు తిప్పుతూ ఈవెన్గా కాలేలాగా కాల్చుకోవాలి. ఇక్కడ మీరు ఫ్లేమ్ మీడియంలోనే పెట్టుకోండి. ఎందుకు అంటే లోపల వరకు కాలాలి కదా, హైలో పెడితే వెంటనే మాడిపోతాయి, కాలవు. ఇంకా తర్వాత ఇలా తీసి పక్కన ఉంచుకోండి. ఇప్పుడు ఒకసారి టేస్ట్ చేద్దాము. చూడండి ఇక్కడ నాకు ఎంత బాగా పొంగినాయో పూరిలాగా. మనకు అన్నీ సమానంగా సరిపోతే ఇలా పొంగుతాయండి. చూడండి మీకు డీటెయిల్గా చూపిస్తున్నాను, బాగా పొంగినాయి. ఇప్పుడు మీకు లోపల ఉడికిందో లేదో కూడా చూడొచ్చు మీరు. ఇదిగోండి ఇలా నేను ఓపెన్ చేస్తే చూడండి లోపల వరకు ఈవెన్గా బాగా కాలినవి. సో మీరేం చేస్తారంటే ఇలా లో ఫ్లేమ్లో పెట్టుకొని నీట్గా ఇలా కాల్చుకోవాలి. అప్పుడే మనకి లోపల వరకు కాలిపోతుంది అన్నమాట. ఎవరికైనా బెల్లము రాగిపిండి అనేది చాలా హెల్తీ రెసిపీ అండి, పిల్లలకైనా పెద్దలకైనా. సో ఇప్పుడు నేను టేస్ట్ చేస్తున్నాను, చాలా మంచిగా వచ్చిందండి. మీరు కూడా ట్రై చేయండి, ఎలా వచ్చిందో కమెంట్ చేయండి. బాయ్ బాయ్.